ఆయన కిందికే దిగలేదు ఆయన. ఉమ్, నేను టీవీలో చూసినాను, నేను ఫిరోజ్ ఖాన్ కిందికే దిగలేదు. దాడి చేస్తుంటే ఆయన అంటే ఫిరోజ్ ఖాన్ భయపడ్డాడు అంటారా? భయపడ్డాడు అని చెప్పి నేను అన్నాను. కానీ ఆ మాబు ఏ రకంగా అయితే ఆయన మీదకి దూసుకొచ్చిందో, దూసుకురావడము, ఆయన కారులో ఎంతమంది ఉంటారు? ఒక 5-6 ఉండొచ్చు. 50-60 మంది మాబు ఆ కారు వెనకాల, దాంట్లో మాజీ లీడ్ చేసి ఆయన కొట్టే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఆ కారు ఆపలేరు కదా. అవును. మజ్లిస్ గుండాలు ఎవరినైనా చితకబాదేటటువంటి ఒక కెపాసిటీ కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఆ వ్యక్తులు. పిచ్చోని చేతిలో రాయి, వాడు ఏమైనా చేస్తాడు. మజ్లిస్ నాయకుడు వాళ్ళని తీసుకొని రావడము, మజ్లిస్ నాయకుడు ప్రేరేపిస్తే ఏమవుతుంది? ఆ మాప్కి ఏం తెలుసు? మతోన్మాద మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి. మతంతోనే వాళ్ళ జీవనాన్ని అవలంబిస్తారు. అలాంటి వ్యక్తులు దాడి చేస్తారు కదా. దాడి చేసినప్పుడు ప్రమాదమే అవుతుంది. అయితే మీ బీజేపీ పార్టీ కూడా మత రాజకీయాలు చేస్తుంది కదా. ఏది మత రాజకీయాలు ఎక్కడ చేసింది? మొత్తం అసలు బీజేపీ అంటే గుర్తొచ్చేది మన గుళ్ళు, టెంపుళ్ళు, మసీదులు, గుళ్ళు, చర్చిలు, ఇవే గుర్తొస్తాయి కదా బీజేపీ అంటే. భారతీయ జనతా పార్టీ గుళ్ళు అంటే భారతీయ దేశానికి సంబంధించినటువంటి బేసికల్ గుళ్ళతోనే గుర్తింపు. ఓకే. అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా కానీ దేశము మన దేశాన్ని ఎట్లా గుర్తిస్తుంది? దేవాలయాలతో గుర్తిస్తుంది. ఆ దేవాలయాలకు దాడి చేసి ధ్వంసం చేసిర్రు. బాబర్ కానివ్వండి, ఔరంగజేబ్ కానివ్వండి, అలావుద్దీన్ ఖిల్జీ కానివ్వండి, చాలామంది మన 1000 సంవత్సరాల 1000 గుళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసినటువంటి విషయాన్ని కేవలం రామజన్మభూమి గురించే భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగింది. అన్ని దేవాలయాల గురించి మాట్లాడలేదు. అన్ని దేవాలయాల గురించి పార్టీ డిసిషన్ తీసుకుంటే తప్పకుండా దాని మీద పార్టీ స్టాండ్ ఉంటుంది. ఓకే. రామ జన్మభూమి గురించే మాట్లాడండి. అసలు ఇప్పుడు మన భారతదేశంలో ప్రధాన సమస్య రామ జన్మభూమి, అయోధ్య రామ మందిర్ నిర్మాణం పూర్తయిపోయింది. అది మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరగడం సంతోషకరం. ఇప్పుడు ఆ సమస్య అనేది పూర్తి అయిపోయింది కదా. ఆ సమస్య అనేది తొలగిపోయింది, పరిష్కారం అందింది. ఇప్పటికైనా కానీ మత కలహాలు మొత్తం ఆగిపోతాయి అంటారా, లేకుంటే ఇట్లా కంటిన్యూ అవుతాయి? లేదంటే మీరు రాంగ్ మాట్లాడుతున్నారు. మత కల్లోహాలు ఎక్కడ జరిగినాయి? నరేంద్ర మోదీ గారు పవర్లోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత మత కల్లోహాలు పలానా ప్రాంతంలో జరిగిందని చెప్పి మీరు చూపించండి. మత కల్లోహాలే బంద్ అయిపోయినాయి. ఓకే. మత కల్లోహాలే పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా మత కల్లోహాలు లేవు. ఈరోజు దేశ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీలు, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రావాలి, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బాంబ్ బ్లాస్ట్లు పూర్తిగా బంద్ అయిపోయినాయి. టెర్రరిజం పూర్తిగా బంద్ అయిపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చేశారు. 5 నిమిషాల్లో రద్దు చేయడం జరిగింది. అది అసాధ్యమైనటువంటి పని అని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు దాన్ని ధృవీకరిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఓన్లీ 5 మినిట్స్లో ఆ బిల్ పాస్ చేయడం జరిగింది. ఓకే. ఆర్టికల్ 370 బిల్లు పాస్ చేయడంతో టెర్రరిజం పూర్తిగా మన కంట్రీలోకి రాకుండా, టెర్రరిస్టులు ఏదైతే కశ్మీర్ ప్రజానికం మీద దౌర్జన్యం చేసి వాళ్ళ మీద దాడులు చేయడం, అవన్నీ ఆగిపోయినాయి కదండి. ఇప్పుడు అంటే కల్లోహాలు జరగలేదంటారు? జరగలేదు, తప్పకుండా. అంటే ఓన్లీ మరి ఆ కల్లోహాలన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయంటారా? దేశవ్యాప్తంగా లేవు. ఓల్డ్ సిటీలో లేవా? దేశవ్యాప్తంగా లేవు. భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్లో సజీవంగా ఉన్నది కాబట్టి ఓల్డ్ సిటీలో మత కలహాలు లేవు. అంటే భారతీయ జనతా పార్టీ ఓల్డ్ సిటీలో లేకపోతే ఉంటాయంటారా? భారతీయ జనతా పార్టీయే ఈరోజు ఆ యొక్క మత కల్లోహాలు కాకుండా దాన్ని ఆపుకునేటటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకే ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎప్పటికప్పుడు స్పందిస్తారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి దాడులు జరిగితే అక్కడ పోయి వాళ్ళ ముందు సహకరించి నిలబడతారు. ఏ విషయం, చిన్న విషయం అన్నా పోలీస్ స్టేషన్లో పోవడం జరుగుతుంది. నాంపల్లిలో ఏ విషయం జరిగినా నేను, మా కార్యకర్తలు, మా నాయకులు, నాంపల్లి వాళ్ళందరం అక్కడ పోయి నిలబడతాం, స్పందిస్తాం. అసలు మరి భారతీయ జనతా పార్టీ ఓల్డ్ సిటీ తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఓల్డ్ సిటీలో అసలు బ్రతికే ఉందంటారా? భారతీయ జనతా పార్టీ బ్రతికున్నది కాబట్టే ఓల్డ్ సిటీలో హిందువులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బతికున్నది కాబట్టే భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు అందుకుంటుంది అమ్మవారు. భారతీయ జనతా పార్టీ బ్రతికి ఉన్నది కాబట్టి హిందువులు అక్కడ వినాయకుడిని కూర్చుని పెట్టుకుంటున్నారు, అమ్మవారిని కూర్చుని పెట్టుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు, దేవాలయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీయే దానికి మూల కారణం. లేకపోతే హిందువులను ఎప్పుడో తరిమి కొట్టేవారు ఈ మజ్లిస్ వాళ్ళు. మత కల్లోహాలు సృష్టించి. మత కల్లోహాలు ఎవరు సృష్టిస్తారండి?
భారతీయ జనతా పార్టీయా? ఉమ్, మజ్లిస్ పార్టీ సృష్టిస్తుంది. మతోన్మాద శక్తులు దేశంలో ఉన్నటువంటి ఐఎస్ఐ ప్రేరేపించినటువంటి సంస్థలు సృష్టిస్తాయి. ఐఎస్ఐ ఎక్కడిది? పాకిస్తాన్ది. అది ఐఎస్ఐ ప్రేరేపణతో ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏదైతే సిమి కానివ్వండి, కొన్ని సంస్థలు ఆర్గనైజేషన్ మైనారిటీకి అనుకూలంగా, ముస్లింలకు అనుకూలంగా మతం పేరుతో పనిచేసేటటువంటి శక్తులు, వీళ్ళ స్పందన వల్లనే ఈ యొక్క మత కల్లోహాలు జరుగుతాయి. ఈ మత కల్లోహాల్లో ఎలాంటి ప్రమేయం హిందువులు ఎప్పుడు ఉండదు. మరి ఎందుకని ఇప్పుడు అందరు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు చర్చికి పోయేవాళ్ళు చర్చి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తున్నారు, మసీదుకి వెళ్ళేవారు మసీదుకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు, మన టెంపుల్కి వెళ్ళేవారు మన హిందువులు టెంపుల్కి వెళ్ళి మన పద్ధతిలో మనం ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేస్తాం. మరి ఎందుకు బీజేపీ నాయకులే ప్రత్యేకంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా పార్టీని ప్రమోట్ చేస్తూ ఉంటారు? జై శ్రీరామ్ అనేది వ్యక్తిగతం. నాకు రాముని మీద భక్తి, ఆ యొక్క వ్యక్తిగత రాముని మీద ఉన్నటువంటి భక్తి మూలాన నేను పార్టీలో చేరినాను. నేను రాముడు పార్టీ కంటే ముందటి నుండి రాముడు ఉన్నాడు. రామాయణ పార్టీ కంటే ముందే రామాయణం జరిగింది. పార్టీ ఎప్పుడు వచ్చింది? 1980లో పార్టీ వచ్చింది. అప్పుడు కూడా అందరు రామ్ రామ్ అనుకునేవాళ్ళు. ఎవరికైనా నమస్కారం చేయాలంటే రామ్ రామ్ అంటారు, జై శ్రీరామ్ అంటారు. ఓకే, వాళ్ళ యొక్క మనసానుసారం జై శ్రీరామ్కి దీనికి సంబంధం లేదు కదా. ఇప్పుడు మనం హలో అంటాం. హలో అంటే హలో ఎవరు? ఫోన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి యొక్క ప్రియురాలు పేరు హలో. ఓకే, ఆమె పేరుతో హలో అని చెప్పి ఆయన దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని మూలాన అందరూ హలో అంటారు. అంటే మనం ఏమంటాం? నమస్కారం అంటాం. నమస్కారం కాకుండా ఈరోజు వాతావరణం నడుస్తుంది శ్రీరాముని పేరు మీద, జై శ్రీరామ్ అంటాం. అనడం తప్పేముందండి? జై శ్రీరామ్ అంటే తప్పేంది? అది ఇది ఒకటే అంటారా? ఏది ఈ రెండు ఒకటే అంటారా? ఏది రెండు ఒకటే? ఇప్పుడు మీరు అన్న జై శ్రీరాము, మీరు చెప్పినటువంటి ఫోన్ కలిపెట్టిన ప్రియురాలు హలో అని చెప్పేసి ఆ ఇద్దరు ఒకటే కదండి. అది ప్రియురాలే. భగవంతుడు ఆరాధ్య దేవుడు, భగవంతుడు సృష్టికర్త, భగవానుడు శ్రీరాముడు. శ్రీరాముని మించిన వాళ్ళు ఎవరండి?